హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్ని సీరియల్ ప్రోమో చూసారా? ఆ ప్రోమో చూసి అయితే మీరు మోసపోకండి. ఎందుకంటే సీరియల్‌లో ఇది కామన్ అని మన అందరికీ సుపరిచితమే. అందులోకి నిఖిల్ ఎంట్రీ అయిన తర్వాత చిన్ని సీరియల్ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లయితే ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఈరోజైతే ప్రోమోలో నిఖిల్ కావ్యని అరెస్ట్ చేయడానికి వచ్చి, మీ గురించి నిజం తెలిసిపోయింది కావేరి, ఇంకా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అనేసి అనగానే ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా షాక్‌కి గురవుతుంది. ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ సార్? నేను కావేరిని కాదు, నేను ఉషాని. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇలా అరెస్ట్ చేయడం కరెక్టే కాదు అని కావేరి అయితే అంటుంది. ఇంక చిన్ని కూడా, విజ్జి తను మా అమ్మ కాదు, తను పీటీ టీచర్ ఉషానే. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ప్లీజ్ టీచర్ గారిని అరెస్ట్ చెయ్యకు విజ్జు అంటూ ఇంక చిన్ని అయితే ఏడుస్తుంది. ఇంక నిఖిల్ అయితే, పెద్దవాళ్ళం మనమే నమ్మేశాము. ఇంక నువ్వు చిన్నపిల్లవి, నువ్వు నమ్మితే తప్పేముందిలే. కావ్య వాళ్ళ అన్నయ్య కూడా, మా చెల్లి చనిపోయింది కదా సార్, తను పీటీ టీచరే అంటూ తను కూడా అనడంతో ఇంకా నిఖిల్ అయితే, కానిస్టేబుల్ తనని అరెస్ట్ చేయండి అనగానే ఇంకా కానిస్టేబుల్ అయితే వచ్చి బేడీలు అయితే వేస్తారు. ఇంకా కావ్య అయితే ఏడుస్తుంది. అలాగే చిన్ని కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. అక్కడే ఉన్న బాలరాజు అయితే చూస్తూ షాక్కి గురైపోతాడు. అసలు ఏం చేయాలో అర్థం కాక, ఇదంతా నిజమని నమ్మితే మనంత పిచ్చోళము ఎవరు లేరని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడే మనం పప్పులో కాలేస్తాము. సీరియల్ గురించి మన అందరికీ తెలిసిందే. సీరియల్లో కళలు లేనివే సీరియల్ ముందుకు సాగదు. ఖచ్చితంగా కళ అనేది ఉంటుంది. ఇది పక్కా డ్రీమే. ఎందుకంటే సీరియల్లో ఇప్పుడిప్పుడే నిఖిల్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. నిన్నటి వరకు హోలీ సంబరాలు చేసుకొని ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరు అండర్ అరెస్ట్ అంటే మనమైతే అసలుకే నమ్మము. ఎందుకంటే మనకి సీరియల్ గురించి చాలా తెలుసు. ఎన్నో సీరియల్ చూసాము. కళలే ఉంటాయి కానీ నిజాలు కావు అనేది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా సాక్ష్యాధారాలు లేకుండా ఎవరు నమ్ముతారు చెప్పండి? ఈ సీరియల్ అయితే ఇంకా ఎన్నో మలుపులు తిరగబోతుందంటే త్వరలో. రాబోయే రోజుల్లో అయితే ఈ సీరియల్ అయితే మీకు మరింత నచ్చేస్తుందనే చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పేసేయండి ఈ ప్రోమో మీద.